వీ నీడ్ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ టు ఫైట్ అవర్ స్పిరిచువల్ బ్యాటిల్స్. కొన్నిసార్లు విశ్వాస సంబంధమైన పోరాటాలు వస్తూ ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ కలుగుతుందండి. అదేంటంటే, నా వల్ల కాదయ్యా యేసయ్యా, నా వల్ల ఐ కెనాట్ ఫైట్ ఇట్ అలోన్, నా వల్ల కావట్లేదు, ఈ పోరాటం నేను పోరాడలేకపోతున్నా, నా శక్తి చాలదు, నా బలం చాలదు, ఇక నాకు ఓపిక లేదయ్యా, నా వల్ల కావట్లేదు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, నిన్ను ఒంటరిగా పోరాడమని నేను ఎప్పుడు చెప్పాను? నేను ఒంటరిగా పోరాడమని నేను చెప్పలేదు కదా. ఐ హ్యావ్ నెవర్ మెంట్ దట్ యూ షుడ్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ అలోన్. ఐ యామ్ విత్ యూ. నేనున్నా నీకు తోడుగా. నీ యొక్క పోరాటాల్లో, నీ యొక్క సమస్యల్లో నేను నీకు తోడుగా. అయితే మీరు అనొచ్చు, పెద్ద పెద్ద పోరాటాలు వస్తున్నాయండి, పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయండి. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక మాట చెప్పనా? పోరాటం ఎంత పెద్దదైతే దేవుడు నీకు ఇవ్వబోయే విజయం కూడా అంత ఘనమైన విజయం అవుతుంది. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్రేటర్ ద బ్యాటిల్, గ్రేటర్ ద విక్టరీ, గ్రేటర్ ద బ్యాటిల్, స్వీటర్ ద విక్టరీ. ఎంత గొప్ప పోరాటాన్ని నువ్వు పోరాడతావో అంత ఘనమైన విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివినట్లయితే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఏంటది? శత్రువు యొక్క సైజ్ ఎంత పెద్దదైనా కావచ్చు. గొల్యాతు దావీదు కేసులో లాగా మనం ఆలోచన చేస్తే శత్రువు యొక్క సంఖ్య ఎంత పెద్దదైనా అవ్వచ్చు. శత్రువు యొక్క యుక్తులు, కుట్రలు, ఆలోచనలు ఎంత గొప్పగా అయినా ఉండొచ్చు, ఏం పర్వాలా. నాలో ఉన్న యేసయ్య ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.